మీ డీజిల్ ఇంజన్కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. పెట్రోల్ డీజిల్ ధరలు దాదాపు 10-15 రోజుల్లో 4 సార్లు పెరిగాయి. అలాగే ఈ రోజైతే సిఎన్జి కూడా పెరిగినటువంటి పరిస్థితి. మరి దేశీయంగా దొరికేటువంటి సిఎన్జిని ఎందుకు పెంచాల్సిన అవసరం వచ్చింది? అవంటే యుద్ధం నడుస్తుంది కాబట్టి పెరిగినాయి అనుకోవచ్చు. మరి ఇది ఎందుకు పెంచారు? ఇదే విషయం మీద మనతో మాట్లాడేందుకు లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే నిర్మా. సార్, పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకంటే సామాన్యుడికి చాలా అవసరం పెట్రోల్ డీజిల్ ఈరోజు. ఇంకోటి ఏంటంటే మనకి నిత్యావసరాలు ఏది కావాలన్నా కూడా పెట్రోల్ డీజిల్ తోటే లింక్ అయి ఉంటాయి. సో అలాంటి అన్నింటి మీద ప్రభావం చూపించేటువంటి పెట్రోల్ డీజిల్ 10-15 రోజుల 4 సార్లు పెరిగింది సార్. ఏకంగా ఈ రోజు అయితే 10 రూపాయలు సిఎన్జి మీద కూడా పెంచినటువంటి పరిస్థితి. ఆఫ్ కోర్స్ నిన్న పెట్రోల్ డీజిల్ మీద 10 రూపీస్ ట్యాక్స్ తగ్గించుకుంటున్నామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు. కానీ ఆ 10 రూపాయలు మళ్ళీ ఇక్కడ వేశారా? కేవలం ఈ 10 రూపాయలకి 1,00,000 కోట్లు లాస్ అవుతుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. ఏది నిన్న తగ్గించినటువంటి 10 రూపాయలకి. సో అది ఇక్కడ భర్తీ చేసుకుంటున్నారా? ఎట్లా? ఇలా అయితే సామాన్యుడి పరిస్థితి ఏంటి సార్? అలాగే ఈ నిత్యావసరాల వస్తువులు కూడా రాను రాను పెరిగిపోవా ఇలా అయితే? మీరు చెప్పింది వాస్తవం నిర్మా. అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ధరలు పెరిగితే ఖచ్చితంగా ఇంధన ధరలు పెరగగానే దాని ప్రభావం సరుకుల మీద రవాణా మీద తీరుతుంది. కానీ మనకి అనివార్యపడి ప్రపంచంలో అన్ని దేశాల్లో పెరిగింది. చివరికి అమెరికా లాంటి దేశంలో, అమెరికాకి దిగుమతులు అవసరం లేదు, వాళ్ళకి డీజిల్ పెట్రోల్ దిగుమతులు అవసరం లేదు, వాళ్ళకి అమెరికా అవసరాలకు మించి వాళ్ళు ఉత్పత్తి చేసుకుంటున్నారు. అయినా కూడా అమెరికాలో ధరలు పెరగాల్సి వచ్చింది. మరి యూరోప్లో ధరలు పెరిగినాయి. ప్రపంచం అంతా కూడా పెరిగినాయి. ఒక భారతదేశంలోనే ఒక 2.5 నెలల పాటు మనం ధర పెరగకుండా అదుపు చేశాం. అది ఈ సంక్షోభం తాత్కాలికం అని చెప్పిన భావం కలిగి ఉండొచ్చు, లేకపోతే రాష్ట్రాల్లో ఎన్నికలు కాబట్టి ఎన్నికలు ఎందుకు అని చెప్పిన ఉండొచ్చు. ఏ కారణమైనా కానీ మనం యాక్చువల్గా వెంటనే పెంచవలసింది పెంచాల. మన గణాంకాలు ఏం చెప్తున్నాయి? డీజిల్ మీద 18 రూపాయలు లీటర్కి అండర్ రికవరీ ఈ ధరలు పెరిగే ముందు. పెట్రోల్ మీద 14 రూపాయలు అండర్ రికవరీ. మనం దేశంలో 11,000 కోట్ల లీటర్ల డీజిల్ ఏడాదికి వినియోగిస్తున్నాం. 11,100 కోట్ల లీటర్ల డీజిల్. అంటే ఒక డీజిల్ మీదే మీకు సుమారుగా 1,80,000 కోట్ల రూపాయలు నష్టపోతున్నాం అండర్ రికవరీ వల్ల. అలాగే పెట్రోలు, అట్లాగే కుకింగ్ గ్యాస్ కలిపితే రోజుకి 1,000 కోట్ల రూపాయలు నష్టపోతుంది ఈ దేశం. 2 రకాలుగా ఆలోచించండి. ఒకటి, ఖర్చు పెరిగితే ఎవరో ఒకళ్ళు ఖర్చు దానికి భరించాలి. అయితే పన్ను కట్టేవాళ్ళు భరించాలి. ఇప్పుడు ధరలు మరి మార్కెట్లో ధర ఎక్కువ ఉన్నా కూడా ప్రభుత్వం తక్కువ ధరకు అమ్మాలి అని చెప్పంటే మన ఖజానా తెలిపిపోతుంది. ఎక్కడి నుంచి ఉచితంగా రావట్లే మనకి. కాబట్టి పన్నుల డబ్బు దీనికి వెళ్ళిపోతుంది. మరి ఇది కాకుండా నష్టపోయేది ఏమిటి? రోడ్లు కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, పెట్టుబడులు పెట్టడం కావచ్చు, అభివృద్ధి కోసం వినియోగం కావచ్చు. ఆ డబ్బంతా కూడా పెట్టలేం ఖర్చు. లేదంటే వినియోగదారుడు పెట్టాలి. ఈ రెంటికి మధ్య ఇప్పుడు వినియోగదారుడు పెట్టడమే సుఖం. ఎందుకంటే వినియోగదారుడు పెడితే కొంచెం ధర పెరిగింది కాబట్టి బాధ్యత వ్యవహరించే అవకాశం ఎక్కువ ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది? ఒక ఐస్ క్రీమ్ కొనాలని చెప్పంటే సరదాగా డబ్బు ఉన్న వాళ్ళు ఒక 20 కిలోమీటర్లు జాయ్ రైడ్కి వెళ్ళారనుకోండి, నా దగ్గర డబ్బు ఉందంటే భరించగలని చెప్పని. కానీ దేశం భరించలేదు, ఎందుకంటే మనం దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే రోజు డాలర్ పెరిగిపోతుంది, రూపాయి తగ్గిపోతుంది. ఇది ఒకటి, ఎవరు భరించాలని చెప్పన్నది. ఇప్పుడు కూడా మనకి ఈ 4 విడతలు కలిపితే కూడా 9 రూపాయలు పెరిగింది, 10 రూపాయల లోపల పెరిగింది. ఇంకా ఫుల్ రికవరీ రావట్లా, కాకపోతే నష్టం తగ్గుతుంది. రెండోది, ఇంకో రకంగా ఆలోచించండి. మీరు ఈ ధరలు పెంచకపోయినట్టయితే, ఈ ఖజానా ఖాళీ అయిపోయినట్టయితే దేశ ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది? ప్రపంచమంతా పెంచినప్పుడు ఖచ్చితంగా కొంత ద్రవ్యోల్బణం తీరుతుంది. బహుశా మరి ఇవాళ రేపో ఇరాన్తో ఒప్పందం కుదురుతుంది, శాంతి ఒప్పందం అంటున్నారు. దానివల్ల దీర్ఘకాలం కాకుండా కొంచెం ఈ సమస్య కొంత సర్దుబాటు కావచ్చు. కానీ ప్రపంచమంతా సమస్య ఉన్నప్పుడు, మన చేతుల్లో పరిష్కారం లేనప్పుడు, 90% ఇంధనాలు మనం దిగుమతి చేసుకుంటున్నప్పుడు ధరలు పెంచడం అనివార్యం. ఇది కావాలని మనం చేయడం కాదు, ఇది తప్ప ఇంకో మార్గం లేదు. ఇప్పుడే కాదు, చరిత్రలో 1970 దశకంలో యాంకుపోవాలని చెప్పారు. అరబ్ దేశాలన్నీ కూడా ఏకమే ఒక్కసారి 4 రెట్లు పెంచినాయి పెట్రోల్ డీజిల్ ధరని. అట్లాగే 1990 దశకంలో మరోసారి పెరిగింది. అలాగే 79లో ఇంకోసారి పెరిగింది. 90 దశకంలో ఒకసారి పెరిగింది. 2008-10 ప్రాంతాల్లో మరి ఇంకోసారి పెరిగింది. కాబట్టి ఈ సంక్షోభం వచ్చినప్పుడల్లా ప్రపంచం అంతా అతలకొతలం అవుతుంది. ఇంకా ఇప్పుడు ఏమిటంటే ప్రపంచ దేశాలు, మన దేశం కూడా కొంతవరకు పెట్రోల్ డీజిల్కి ప్రత్యామ్నాయాన్ని మనం సృష్టించుకున్నాం. ఉదాహరణకి ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయి. కాలక్రమేణా ఇవి కనుక పెరిగినట్లయితే, ఎలక్ట్రిక్ కార్లే పెరిగి పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించేసినట్టయితే, అలాగే ప్రత్యామ్నాయ ఇంధనాలను మనం దేశంలో ఉత్పత్తి చేయగలిగినట్టయితే, అప్పుడు దానికి కొంతకాలం పడుతుంది. అప్పుడు ప్రపంచంలో ఒకవేళ ఒడిదుడుకులు వచ్చినా కూడా, ఈ ఆయిల్ కొరత ఉన్నా కూడా, మనకి అందకపోయినా కూడా సమాజం కుదేలైపోదు, ఆర్థిక వ్యవస్థ నాశనం కాదు. ఇవాళ సంక్షోభంలో ఉన్నాం. ప్రపంచమంతా కూడా అనివార్యంగా పెంచాల్సి వస్తుంది. మన దేశంలో కూడా పెంచడమే తప్పదు. పెంచకుండా ఉండాలని చెప్పంటే రాజకీయ కారణాల వల్ల నష్టపోయేది మళ్ళీ మనమే. మన పన్ను డబ్బుల నుంచి పోతుంది, అభివృద్ధి ఆగిపోతుంది, మరి రూపాయి ఇంకా పడిపోతుంది.
డాలర్లో ఆ, విలువ ఇంకా పెరిగిపోతుంది రూపాయలతో పోలిస్తే. విదేశీ మనకు లోటు ఉంది. ప్రధానంగా మనకు లోటు ఉన్న కారణం ఈ ఇంధనం దిగుమతి వల్ల, రెండోది బంగారం దిగుమతి వల్ల. కాబట్టి ఇది కష్టకాలం, దానిలో అనుమానం లేదు. ఈ కష్టంలో అందరూ పాల్పంచుకోవాలి. ముఖ్యంగా డబ్బు ఉన్నవాళ్ళు, కాస్త భరించే శక్తి ఉన్నవాళ్ళు, వాళ్ళంతా కూడా కాస్త పొదుపరితనం పాటించడం ఇంధన విషయంలో. మరి మరి పన్నులు బ్యారెల్ కట్టడం సార్, మరి చేయకపోతే బ్యారెల్ ధర తగ్గినప్పుడు మనకు తగ్గించట్లేదు కదా, పెరిగినప్పుడు పెంచుతున్నారు. ఓకే, మరి తగ్గినప్పుడు ఎందుకు తగ్గించట్లేదు? చాలా దేశాల్లో తగ్గినప్పుడు తగ్గిస్తున్నారు, మన దగ్గర తగ్గించరు. ఎందుకని? అది చాలా ఏ దేశాల్లో ప్రభుత్వం ఉన్నా, తగ్గించలేదు. ప్రభుత్వం అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ సార్. చాలా దేశాల్లో ఎందుకు తగ్గించట్లేదు కూడా. ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ రెండు కారణాలు చూడండి మీరు. డాలర్ ధర తగ్గినప్పుడు ఎందుకు తగ్గించట్లేదంటే, ఒకటి, ఆ డబ్బు పన్నుల రూపంలో పెడుతోంది ప్రభుత్వానికి. గత సంవత్సరం దాదాపు 17 లక్షల కోట్ల రూపాయలని ఈ దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రికార్డు స్థాయిలో జాతీయ స్థాయి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. జాతీయ రహదారులు ప్రతిరోజు 30 కిలోమీటర్లు మనం యాడ్ చేస్తున్నాం. చరిత్రలో ఇప్పుడు 30-40 కిలోమీటర్లు జాతీయ రహదారులు మనం ఊహించాలి అసలు. అట్లాగే పోర్ట్స్ విపరీతంగా వస్తున్నాయి. మరి ఎన్నో మౌలిక సదుపాయాలు 50-60 ఏళ్ళు నిర్లక్ష్యం చేసిన ప్రస్తుతం వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బంతా? ఇప్పుడు మా ఇంటికి వస్తే మాకేం తెస్తాం, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తాం అని చెప్పంటే, మరి ప్రభుత్వానికి డబ్బు కావాలి కదా. అప్పన్నా చేయాలి, పన్నులన్నా తీసుకోవాలి, రెండు కావాలి. రెండోది, యూరప్ దేశాల్లో మీరు మనకంటే రేట్ ఇప్పుడు ఎక్కువ ఉంటుంది పెట్రోల్ డీజిల్. ఎందుకని? మనం ప్రపంచాన్ని రక్షించాలి అన్నట్టయితే, ఈ భూతాపం ప్రభావం మన పిల్లల మీద ఉండకూడదంటే, కాలక్రమేణా ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ అని చెప్పంటాం, ఈ శిలాజాలు అంటే కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేసేటువంటి ఇంధనాన్ని నుంచి మనం వేరే ప్రత్యామ్నాయ ఇంధనానికి వెళ్ళాలి, గ్రీన్ ఎనర్జీకి వెళ్ళాలి. ఉదాహరణకి పెట్రోల్ డీజిల్ కారు చౌకగా ఉన్నాయనుకోండి, 20 రూపాయల పెట్రోల్ ఉందనుకోండి, మీరు ఎలక్ట్రిక్ కార్కి ఎందుకు వెళ్తారు అసలు? కాబట్టి మన వినియోగదారుల ప్రవర్తన మార్చాలని చెప్పంటే, అరే ఇంత ఖరీదు బదులు ఒక యూనిట్ కనుక పవర్ని ఛార్జ్ చేసినట్టయితే ఈ ఎలక్ట్రిక్ కార్కి 5-6 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు వెళ్ళొచ్చు కదా, ఒక్క కిలోమీటర్కి రూపాయి అవుతుంది కదా, ఇప్పుడు 10 రూపాయలు పెట్టాల్సి వస్తుంది కదా. దాని నుంచి నిర్ణయాలు చేసుకుంటాం మనం. కాబట్టి దీర్ఘకాలంలో మనం ఆయిల్ మీద ఆధారపడడం తగ్గించాలి అని చెప్పంటే, స్వయం సంపన్నం కావాలని చెప్పంటే, మార్కెట్లో ధర అనేది, ప్రైస్ అనేది ఒక పవర్ఫుల్ సిగ్నల్. అంతేగాని అన్ని సబ్సిడీలు ఇస్తామని చెప్పంటే, అరే ఫెర్టిలైజర్ మనకి దాదాపు 4,000 రూపాయలు పడుతుంది బస్తా యూరియా. ఇవాళ ఎంత ఇస్తున్నాం రైతులకి? 260 రూపాయలకి ఇస్తున్నాం. 92% సబ్సిడీ. ప్రపంచంలో ఏ దేశంలో ఇంత సబ్సిడీ లేదు. మన దేశం నుంచి అటు బంగ్లాదేశ్కి, ఇటు నేపాల్కి వేల కోట్ల రూపాయలు సరుకులు వెళ్ళిపోతుంది. కానీ రైతుల్ని కాపాడాలని చెప్పంటే తప్పదు కాబట్టి ఫెర్టిలైజర్ సబ్సిడీ పెడతాం. ఈ మధ్య 45,000 కోట్లు అదనంగా ఫెర్టిలైజర్ సబ్సిడీ పెంచారు. సో ఫెర్టిలైజర్ సబ్సిడీ కావాలి, మరి పేదలకి ఆహారం సబ్సిడీ కావాలి, ఇతర రంగాల్లో సబ్సిడీలు కావాలి. ఎక్కడో చోట మనం మూల్యం చెల్లించాలి కదా. సిఎన్జి మన దగ్గర దేశీయంగా తయారయ్యేదే కదా సార్, సిఎన్జి కూడా 10 రూపాయలు పెంచారు. మరి మంచి ప్రశ్న. ఇప్పుడు ప్రపంచంలో ఇంధన విషయంలో స్వయం సమృద్ధిగా ఉన్న దేశాలు 4 దేశాలు ఉన్నాయి. పెద్ద దేశాలు 3 పెద్ద దేశాలు, 1 చిన్న దేశం. 1 అమెరికా, 2 రష్యా, 3 కెనడా, 4వది నార్వే. నార్వే అని చెప్తున్నానంటే, నార్వే చిన్న దేశం అయినా కూడా అపారమైన వనరుల నుండి $2 ట్రిలియన్ నిధులను సమకూర్చుకున్నారు వాళ్ళు. ఆ డబ్బంతా జాగ్రత్తగా కూడా పెట్టి సావరిన్ ఫండ్స్ అంటారు. మిగతా అన్ని దేశాలు కూడా దిగుమతుల మీద ఆధారపడ్డాయి. అయినా కూడా అమెరికాలో ధరలు పెరిగినాయి. అమెరికాలో వాళ్ళ అవసరాల కంటే ఉత్పత్తి ఎక్కువ ఉన్నది. ఆయిల్ కానీ గ్యాస్ కానీ అమెరికా ఎగుమతి చేస్తోంది. కొన్ని దిగుమతులు ఉన్నాయి కానీ దిగుమతులు అంటే ఎగుమతులు ఎక్కువ. అయినా అమెరికా ధరలు పెరిగినాయి. ఎందుకని? ఆర్థిక శాస్త్రంలో ఒక నియమం ఉన్నది. ఒక కమోడిటీ, ఒక వస్తువు కనుక రవాణా చేయగలిగింది అయినట్టయితే, నాశనం అయిపోయేది కాదు, నాన్ పెరిషబుల్ అయినట్టయితే, కూరగాయలు అనుకోండి పెరిషబుల్, కాబట్టి ఇక్కడి నుంచి ఇంకో దూర ప్రాంతాలు రవాణా చేయలేం. అవి నాన్ పెరిషబుల్ అయినట్టయితే, ట్రేడబుల్ అయినట్టయితే, అంటే అమ్మకం కొనుగోళ్లు ఉన్నట్టయితే, ప్రపంచం అంతా ధర ఒకటే ఉంటుంది. మనకు ధర వేరుగా, వాళ్ళ ధర వేరుగా ఉంటుంది. మనం దాన్ని కావాలని నియంత్రిస్తే తప్ప. అందుకని చెప్పని ఈ శిలాజాల వాడకంలో ప్రపంచం అంతా కూడా మరి ధర ఒక రకంగా ఉంది కాబట్టి ఆ ధర పెరుగుతుంది. దాన్ని తగ్గించాలని చెప్పి సబ్సిడీ ఇవ్వాలి. మనం ప్రత్యేకంగా దాని మీద సబ్సిడీ ఇవ్వాలి. కానీ ఇందాక చెప్పాను కదా, సబ్సిడీలు మనం ఎక్కడ ఇవ్వాలని చెప్పన్నది మనకున్న డబ్బు పరిమితం. ఆ సబ్సిడీ ఎక్కడ ఇవ్వాలి? ఆహారానికి ఇవ్వాలా, ఫెర్టిలైజర్కి ఇవ్వాలా, ఎరువులకి ఇవ్వాలా, లేకపోతే మరి హైదరాబాద్లో ఇళ్ల నీళ్ళకు కూడా సబ్సిడీ అని చెప్పన్నారు, చివరికి నీళ్లు రావట్లా. ఫీజులు మనం వాటర్ ఛార్జెస్ కట్టట్లా, 20,000 లీటర్ల దాకా నీళ్ళు రావట్లా. చివరికి పరిష్కారం ఏమవుతుంది చూడండి, సబ్సిడీ ఇస్తే ఏమవుతుందో చూడండి ఒకసారి మీరు. లేకపోతే విద్యుత్తు, చాలా మేరకు సబ్సిడీలు ఇచ్చేస్తున్నారు విద్యుత్తులో కూడా. అలాగే రైతులకి విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నాం మనం. ఎక్కడో చోట మరి డబ్బు అంటూ రాకపోతే, అన్ని సబ్సిడీలు అయినట్టయితే ఎట్లా సమాజం బతుకుతుంది? మనందరికీ అన్నీ ఉచితంగా ఉండాలని కోరుకున్నది. కానీ మానవ సమాజంలో అన్నీ ఉచితంగా సాధ్యం కాదు. ఒక స్వర్గంలో సాధ్యం అది. అందుకే స్వర్గం కేవలం ఊహాలోకం అంతే. మనకి వస్తువు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి పోతుంది.
మనందరికీ బాధ ఉంటుంది. అన్నీ ఫ్రీగా ఉండాలని నాకు కూడా కోరిక ఉన్నది. పన్నులు ఒక పైసాకు పన్నులు ఉండకూడదు. అన్ని ధరలు అన్నీ ఫ్రీగా ఉండాలి. గవర్నమెంట్ అన్ని సబ్సిడీలు ఇవ్వాలి. ఎక్కడి నుంచి? ఏమైనా కల్పవృక్షం ఉన్నదా? ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ ఉన్నదా? దాని నుంచి లక్షల కోట్ల రూపాయలు ముద్రిస్తున్నారా? మనం ఆలోచించాల్సింది ఈ పన్నుల డబ్బు ఎక్కడికి పోతుందని. పన్నుల డబ్బు పోతుందని కాదు. పన్నుల డబ్బు వెళ్ళాలి ఖచ్చితంగా. ఎక్కడికి పోతుంది? ఈ డబ్బు సద్వినియోగం అవుతుందా లేదా? దీనివల్ల రోడ్లు వేశారా? దీనివల్ల పోర్టులు కట్టారా? మౌలిక సదుపాయాలు బాగుపడ్డాయా? మంచినీళ్ళు వస్తున్నాయా? హైదరాబాద్లో ట్రాఫిక్ బాగా ఉందా? వర్షం వస్తే వరద వస్తుందా? లేకపోతే స్టామ్ వాటర్ డ్రైనేజ్ బాగుందా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బాగుందా? 28% మందికి మాత్రమే హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది. ఎందుకని? సిగ్గుచేటది. సో ఆ ప్రశ్నలు అడగాలి మనం. అంతేగాని గవర్నమెంట్ ఎందుకు డబ్బులు వసూలు చేస్తుందన్న ప్రశ్న అడగటం మొదలెడితే ఇక నాగరికత కానీ ప్రభుత్వం కానీ పాలన కానీ సాధ్యం కావు. రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ఏ పార్టీ ప్రభుత్వం కావచ్చు. అంటే సార్ ఇక్కడ ఒకటి ఏంటంటే చదువుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే యూత్ అంతా కూడా అందరిలో రేకెత్తున్నటువంటిది ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు సపోజ్ ఒక కార్ తీసుకున్నాం అనుకోండి, లేదంటే బైక్ తీసుకున్నాం అనుకోండి సార్. బైక్ కొన్నప్పుడు ట్యాక్స్ పడుతుంది, రోడ్డు మీద ఎక్కితే రోడ్డు ట్యాక్స్ పడుతుంది, ఆ తర్వాత పెట్రోల్ డీజిల్ వేస్తే దాంట్లో ట్యాక్స్ పడుతుంది. సరే దాన్ని సర్వీసింగ్ తీసుకెళ్తే అక్కడ సిఎస్సి అదే సెంట్రల్ జిఎస్టీ పడుతుంది, స్టేట్ జిఎస్టీ వేస్తున్నారు. ఇలా ప్రతి దాంట్లో అదొక్కటనే కాదు సార్. మార్నింగ్ మనం కొన్ని యూజ్ చేసేటువంటి ఫస్ట్ లేచిన దగ్గర నుంచి యూజ్ చేసే పేస్ట్ దగ్గర నుంచి రాత్రి పడుకునేటప్పుడు వేసే ఫ్యాన్ వరకు ప్రతి వస్తువులో సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీలు ఇవన్నీ పడుతూనే ఉన్నాయి. ఓకే, కానీ ఉచితాలు ఇచ్చే కంటే వీటిని తగ్గించుకుంటే, ఉచితాలు మాకు అవసరం లేదు, ఎన్ని చోట్ల సార్ ఉచితం ఎక్కడ కావాలి? కేవలం హెల్త్, చదువు, ఈ రెండు మాత్రమే ఉచితం చేసేసి మిగతా వాటన్నింటినీ మీరు ఎక్కడికక్కడ కంట్రోల్ చేసి అసలు ఉచితాలు ఇవ్వకండి. ఎందుకంటే నేను స్వయంగా చూశాను సార్. మా ఇంటి దగ్గరలో ఒక వాచ్మ్యాన్ ఉంటాడు. ఆ వాచ్మ్యాన్కి అతనికి ఏమి పొలం అది ఎందుకు మరి ఉందో లేదో నాకైతే తెలియదు. అతనికి ఇప్పుడు అమౌంట్ పడగానే తీసుకొని తాగడానికి వెళ్ళిపోతాడు. మీరు ఇస్తున్నటువంటి ఉచితాలు అతను మందు తాగడానికి ఉపయోగపడుతుంది అతనికి. అంటే మేబీ అతను మందు తాగకపోతే చచ్చిపోతాడేమో, నాకు తెలియదు మరి. సో అతనికి దానికి అందుకనే ఉపయోగపడుతుంది. ఆ డబ్బు ఎవరిది? వాడికేమో విలాసానికి పనిచేస్తుంది, మందు తాగడానికి పనిచేస్తుంది. ఆ డబ్బు ఎవరిది? మనందరం కష్టపడి ఉద్యోగం చేసేవాడు రకరకాల ట్యాక్సులు కట్టాలి. గవర్నమెంట్కి అసలు ఒక్క ట్యాక్స్ కాదు కదా సార్, ఎన్ని రకాల ట్యాక్సులు ఉన్నాయి. ఇంటి దగ్గర నుంచి, ఇంటి ట్యాక్స్ దగ్గర నుంచి జాబ్ చేసుకుని మనమేమో ప్రతి రూపాయి, జాబ్ చేసాడు ప్రతి రూపాయి కడుతున్నాము. లేనివాడు కట్టకుండా అసలు మొత్తం ఎత్తేసుకుని పోయేవాడు ఉన్నాడు. ఒక్కడ కూడా పూర్తి స్థాయిలో బిజినెస్లు చేసేవాళ్ళు పూర్తిగా పన్నులు కడుతున్నారని నేనైతే అనుకోవట్లేదు సార్. మరి నాకు తెలియదు, మీరు చెప్పండి. ఎందుకంటే మీకు మొత్తం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అందులో మీరు చెప్పండి సార్. ఎంతమంది తప్పించుకుంటున్నారు ట్యాక్సులు కట్టకుండా? కట్టే వాళ్ళ మీదే పూర్తి భారం ఎందుకు పడాలి? ఈ పడిని తీసుకెళ్ళి ఉచితాలు ఎందుకు ఇవ్వాలి? పోనీ ఆ ఉచితాలని పర్ఫెక్ట్గా సరైన వాటికి ఏమన్నా యూజ్ చేస్తున్నారా అంటే అది కూడా కాదు. వీటన్నింటి మీద చూస్తుంటే ఒక రకమైనటువంటి బాధ, రేపు రాబోయే తరాల పరిస్థితి ఏంటనే ఒక ఆందోళన వ్యక్తం అవుతుంది సార్ అందరిలోనూ. కాదంటారా, అవునంటారా? పన్ను కట్టే వాళ్ళందరికీ బాధ కసి ఉన్నాయి. నా మటుకు నాకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ చెక్కులు రాస్తుంటే గుండె బాధ అవుతుంది. మనకేమేమో మన బ్లాక్ మనీ సంపాదించిన వాళ్ళం కాదు, అక్రమాలు చేసిన వాళ్ళం కాదు, ఉన్న కొద్దిపాటి డబ్బు కష్టపడి సంపాదించుకున్న రూపాయి ఇది. కానీ కొంచెం స్థూలంగా దీనికి పరిష్కారం కావాలంటే కొద్దిగా సమస్య మూలంలోకి వెళ్ళాలి. మన దేశంలో 147 కోట్ల జనాభా బహుశా ఉంది ఇప్పుడు ఈవేళ. కానీ కేవలం 1,20,00,000 మంది మాత్రమే పన్నులు కట్టేవాళ్ళు. దానిలో కూడా పన్నులు చాలామంది అసలు చాలా తక్కువ పన్ను. ఆదాయ పన్ను మీరు తీసుకోండి ఉదాహరణకి, ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో కూడా కొద్దిపాటి ఆదాయం అని ఎంతో కొంత పన్ను ఉంటుంది. అమెరికాను తీసుకోండి, $74,000-$75,000 వాళ్ళకి తలసరి ఆదాయం ఇవాళ. కానీ $10,000-15,000 రాగానే, అంటే దానిలో తలసరి ఆదాయంలో 5వ వంతుకు రాగానే వాళ్ళు పన్ను ఎంతో కొంత కడతారు. మన దేశంలో $2,75,000 తలసరి ఆదాయం ఉంటే దాదాపు $12,00,000 దాకా $1 కూడా పన్ను కట్టక్కర్లేదు. ప్రపంచంలో మరే దేశంలోనూ తలసరి ఆదాయానికి 4 రెట్లు దాకా పన్ను కట్టే లేకుండా లేదు. దాంతో ఏమవుతుంది? పరోక్ష పన్నుల భారం పెరుగుతుంది. అమ్మకం పన్ను, జిఎస్టీ అంటున్నాం, అమ్మకం పన్ను, ఎక్సైజ్, అది అనివార్యం. ప్రతి వస్తువు మీద మనం కొనుగోలు. ప్రపంచం అంతా కూడా, యూరోప్ అంతా కూడా దాన్ని వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. అమెరికాలో రాష్ట్రాల స్థాయిలో ఉంది ఆ పన్ను, జాతీయ స్థాయిలో ఉండదు. కాబట్టి అది అనివార్యం అవుతుంది. అది మనం ముందు అర్థం చేసుకోవాలి. రెండోది, మొత్తం పన్నుల భారం ఎంత ఉందని చూడాలంటే వ్యక్తుల మీద భారం పక్కన పెట్టండి. కొంతమంది మీద భారం ఎక్కువ ఉన్నమాట వాస్తవం. కానీ మొత్తం సమాజంలో పన్నుల భారం ఎంత ఉంది అంటే, జాతీయ ఆదాయంలో పన్నుల వాటా ఎంత అంటే, $100 జాతీయ ఆదాయం ఉంటే ప్రభుత్వాలు ఎంత పన్నులు వసూలు చేస్తున్నారు, రాష్ట్రం కానీ జాతీయ స్థాయి కానీ. మన దేశంలో అంతా కలిపితే, అన్ని రకాల ఆదాయాలు కలిపితే ప్రభుత్వానికి $18 మన నుంచి వసూలు చేస్తుంది $100. ఇది ఎక్కువ కాదు. మనం ఉన్న ఆర్థిక వ్యవస్థలో మనం ఉన్న పేదరికంతో 18% సహజమైనది. ఇంకా డబ్బు ఎక్కువ ఉంటే మిగులు ఎక్కువ ఉంటుంది కాబట్టి పన్నుల శాతం ఎక్కువ ఉంటుంది. యూరోప్లో ఉందనుకోండి,
35% నుంచి కొన్ని దేశాల్లో 50% దాకా ఉంది. అమెరికాలో 37% ఎంత ఉంది అన్ని పనులు కలిపితే. కాబట్టి మనకి 18% రీజనబుల్. ఆ పైన 8-10% మనం అప్పులు తీసుకొచ్చి ఈ 26-27% ఖర్చు పెడుతున్నాం. ప్రభుత్వం పెట్టే ఖర్చు అది. కాబట్టి పన్నులు స్థూలంగా చూస్తే ఎక్కువ కాదు కానీ ప్రత్యక్ష పన్నులు మరీ ఎక్కువగా మినహాయింపులు ఇచ్చారు. ఎందుకంటే మరి ఓటు అటు పేదలకు సబ్సిడీలు ఇచ్చినా, పన్నులు రాయితీలు ఇచ్చినా మధ్యతరగతికి ఓటు. ప్రజాస్వామ్యంలో మరి ఒక అలవాటు పడ్డాం కాబట్టి మీరు ఇందాక అన్నారు ఈ ఉచితాల వల్ల ఎంత నష్టం జరుగుతుందంటే చెప్పిన ఆర్థిక క్రమశిక్షణ పాటించడం. కాబట్టి ఎంతో కొంత సబ్సిడీలు లేకుండా ప్రజాస్వామ్యం నడవదు. ఎన్నికల్లో నెగ్గడం అసాధ్యం. కానీ రోజు నేను వాదిస్తోంది, మీలాంటి వాళ్ళు వాదిస్తోంది ఏమిటి? కొంత సమతూకాన్ని పాటించడం. ఈ తాత్కాలికమైనటువంటి వ్యక్తిగత సంక్షేమానికి, దీర్ఘకాలిక అభివృద్ధికి మధ్య సమతూకాన్ని సాధించండి. అప్పులు చేసిన డబ్బుతో ఈ సబ్సిడీలు ఇవ్వబోకండి. కనీసం మీ ఆదాయం లోపల ఇవ్వండి. అప్పు చేసిన డబ్బు భవిష్యత్తుకు ఉపయోగించండి చెప్పాను. ఇక మూడో విషయం, కొన్ని రంగాల్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఎలాగైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ఒక కారణంగా అవసరమన్నాను. ఎందుకని ఆ వినియోగాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ కార్లకు మరి దానికి పోవాలని చెప్పంటే మన ధర కూడా ఒక సిగ్నల్ అని చెప్పాను. మీరు సింగపూర్ చూడండి, చైనా చూడండి. ఉదాహరణ, సింగపూర్లో చైనాలో కారు కొనుక్కోవాలంటే తల ప్రాణం తోక్కొస్తాం. మీరు భరించలేరు. అంటే కారు అవసరం లేని పరిస్థితి కల్పించారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని బాగు చేసి ఆ తర్వాత కారు భరించలేని పరిస్థితి కల్పించారు. మరి ఖరీదైన మనుషులు డబ్బున్నవాళ్ళు తప్పితే కారు అసలు అవసరం లేదు కాబట్టి కారు కొనే అవకాశం లేకుండా చేశారు. విపరీతమైన పన్నుల భారం ఉంటుంది కారు రిజిస్ట్రేషన్ కానీ ఇంకో రకంగా. కాలక్రమేణా కొన్ని రంగాల్లో పన్నులు లేకుండా అన్ని పన్నులు వద్దంటే ఎట్లా? మరి ప్రవర్తన మారదు. విమానం లాంటి కారు నేను నడుపుతానని చెప్పంటే రోడ్లన్నీ కూడా మరి ప్రతిరోజు ట్రాఫిక్ జామ్లు అయిపోయి గందరగోళంగా ఉంటాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని బాగు చేసి అత్యధికులు అది వాడేట్టు ఏర్పాటు చేసి, అలాగే సైకిళ్ళు అలా కాలినడక ఏర్పాట్లు ఎక్కువగా చేసి ఇంధనం పొదుపు చేయడమే కాకుండా రోడ్ల మీద రద్దీని తగ్గించాలి. అది తగ్గించాలని చెప్పంటే కొన్ని రంగాల్లో పన్నులు పెంచాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి పన్నులు అన్నది మనం కట్టేవాళ్ళకి ఇప్పుడు పన్నులు కష్టమే. ఎవరికి పన్ను కట్టడం ఇష్టం ఉండదు. కానీ మనం చూడాల్సింది ఇందాక నేను చెప్పినట్టుగా పన్నుల డబ్బు ఏ రకంగా ఉపయోగిస్తున్నారు. పన్నుల కడితే డబ్బు హ్యాపీ సార్, అందరూ కట్టరు కదా, అది ఇక్కడ పాయింట్. ప్రతి ఒక్కరు కట్టాలి పన్ను. అందరికీ కట్టే మరి అందరికీ బాధ్యత ఉంది కదా సార్. ప్రతి ఒక్క పౌరుడికి బాధ్యత ఉంది, కట్టాలి. కట్టరుగా. పరోక్ష పన్నులు అందరూ కడుతున్నారు. పరోక్ష పన్నులు నిరుపేదలు కడుతున్నారు, డబ్బున్న వాళ్ళు కడుతున్నారు. ప్రత్యక్ష పన్నుల గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష పన్నులు కొద్ది మంది, 1,20,00,000 మంది అదే మరి అది విస్తరించాలని చెప్పంటే ఈ మధ్యనే ఇంకా తగ్గించారు. నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు మీరు చెప్పిన మధ్యతరగతి వర్గాల నుంచి ప్రతిఘటన వస్తోంది, వారిని ఆకట్టుకోవాలి, వారికి మరి ప్రభుత్వ పథకాల పట్ల మద్దతుగా వారి నుంచి కావాలి, ఆర్థిక ప్రగతికి వాళ్ళు ఊతం కావాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యక్ష పన్నులు తగ్గించారు. కాబట్టి మన దేశం ఒక రకంగా ఈ ప్రత్యక్ష పన్నుల విషయంలో కొంచెం వెనక్కి వెళుతోంది. మరి రాజకీయ అవసరాలు మరి అన్ని చోట్ల కూడా మేము తీసుకుంటాము కానీ ఇవ్వము అని చెప్పంటే ప్రజలు ఓటేరని చెప్పిన భయం. బీదలకు ఇస్తున్నారు, మా సంగతి మధ్యతరగతి వర్గాలు అడుగుతున్నారు. నెల జీతం పొందే వాళ్ళు మా అందరికీ పన్నులు ఎంత ఏమిటని చెప్పని. కాబట్టి తగ్గించే ఏర్పాటు జరిగింది. దీర్ఘకాలంలో ఇది సాధ్యం కాదు. బహుశా తలసరి ఆదాయం పెరిగిన తర్వాత మనం ఈ పన్నుల్లో ఎక్కువ మంది ఇంక్లూజివ్గా ఉండే అవకాశం ఉంటుంది. మనం ట్యాక్స్ బేస్ని విస్తరించాలి. భారతదేశంలో విస్తరించేది బదులు దాన్ని సంకుచితం చేస్తుంది. రైట్ సార్, మంచి అనాలిసిస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.